హాయ్ అండి. ఈరోజు మా చిన్నబ్బాయి బర్త్‌డే. సో, కొంచెం ఎర్లీ మార్నింగ్ అయితే లెగిసానండి. లెగిసిన వెంటనే ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే ఫస్ట్ చేసుకున్నానండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత సింహాచలం అయితే వెళ్ళామండి. మాలో ఏ అకేషన్ అయినా సరే ఫస్ట్ అయితే గుడికెళ్తామండి. మీలో ఎంతమంది ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారనేది కామెంట్ చేయండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చిన వల్ల గుడి కూడా ఖాళీగా ప్రశాంతంగా ఉందండి. సో, దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. బయటకైతే వచ్చేసామండి. ఇంకొంతసేపు అయితే ఇక్కడ గడిపామండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఉండాలనిపించింది. సో, టైం అయితే లేదు. పిల్లలు స్కూల్‌కి పంపించాలని వచ్చేసాము. ఇంకా స్పెషల్స్ అయితే మా చిన్నబ్బాయి చేయమన్నారు. నేనేం చేశాననేది అయితే చూసేయండి. కాజు ఫ్రైడ్ రైస్ చేశానండి. తర్వాత ఇంకా పన్నీర్ కర్రీ చేశాను. ఈరోజైతే థర్స్‌డే కదా! నాన్ వెజ్ తినము. సో, అయితే ఈరోజు వెజిటేరియన్ అయితే చేశానండి. తర్వాత కచ్చామూర కూడా చేశాను. ఇంకా నాన్ వెజ్ అయితే సండే వండుతానని చెప్పేసి ఈరోజైతే వెజిటేరియన్ అయితే చేశానండి. పాయసం కూడా చేశానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్